హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయింది. మా రోషన్ అయితే ఇంకా లేవలేదు. మా రిషి రోషను రోజు మార్నింగ్ ట్యూషన్కి పంపిస్తానండి. ఈరోజు కొంచెం ఇందాక చినుకులు పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ పడట్లేదు. వర్షం పడుతుంది కదా అనేసి ఈరోజైతే నేను పంపలేదండి. చూసారా బయట వెదర్ ఎలా ఉందో. నేను ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి కారణం సెల్ అండి. నేను వీడియోలు తీస్తున్నా కానీ మస్కగా కనిపిస్తున్నాయి. చూడడానికి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. చాలా 2-3 నెలలు అయిపోయింది వీడియో తీయక. ఇప్పుడైతే నేను బట్టలు నానేద్దామని వెళ్తున్నానండి. ఈ మధ్యకాలంలో కొన్ని మా ఇంట్లో మార్పులు చేర్పులు జరిగినాయి. కొత్తగా తీసుకున్న వాషింగ్ మిషన్, ఇవి తీసుకున్నప్పుడు వీడియో పెట్టాల్సిందండి మీకు. కానీ నేను చెప్పాను కదండి, సెల్ బాగోలేక నేనైతే వీడియోస్ తీయలేదు. ఇందులో అయితే ఇప్పుడు బట్టలు వేసేస్తాను. 9 kg వాషింగ్ మిషన్ అండి. ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా తీసుకున్నాను కదా, అందుకనే అయితే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి బట్టలు అయితే వేసేసాను. నేను ఈ లిక్విడ్ వాడుతున్నానండి. సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ టాప్ లోడ్ లిక్విడ్ వచ్చేసి నేను తీసుకున్నాను 6 లీటర్లది. డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 750నో 730నో పడింది. ఇదైతే నేను వాడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని 1 కప్ వేస్తానండి. లిక్విడ్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఆనింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి. ఒకసారి బట్టలు ఎన్నున్నాయని క్వాంటిటీ చూసుకుంటుంది. ఆ తర్వాత అదే చెప్పిద్దండి, 1 కప్పు లిక్విడ్ యాడ్ చేయమని చెప్పింది. ఓకే, ఇంకా దీనిపైన అయిపోయింది. వేస్టేజ్ వాటర్ మొత్తం ఇటు పోవాలని పైప్ ఇటు పెట్టేసామండి. ఇదైతే బాత్రూమ్ మాది. ఓకే, పిల్లల లంచ్ బాక్స్లోకి రైస్ అయితే పెట్టేశానండి. ఈరోజు మా పిల్లలు ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అని అడిగారు. ఇదిగోండి ఇంకో మార్పు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ 2 ఒకేసారి తీసుకున్నామండి. ఇది వచ్చేసి 224 లీటర్స్. 5 స్టార్స్దే తీసుకున్నామండి. మళ్ళీ కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది కదా అనేసి 5 స్టార్దే తీసుకున్నాము. ఇప్పుడు నేనైతే మా ఫ్రిడ్జ్లో ఏం లేవండి, ప్రజెంట్ అయితే ఏం లేవు. డీమార్ట్కి వెళ్ళి చాలా రోజులైంది. ఓకే, ఇంకా పాలు తీసేసుకొని టీ అయితే పెట్టేస్తాను. ఇవి మొత్తం షింకులు అంట్లు మొత్తం మా పిల్లల్ని పంపించిన తర్వాతేనండి. ఇప్పుడైతే కుదరదు నాకు, మళ్ళీ అంట్లు పడతాయి కదా. ఇప్పుడు అన్నీ లంచ్ బాక్స్ రెడీ చేయడానికి అవి మొత్తం అనేసి పిల్లల్ని పంపించిన తర్వాత అయితే నేను కడుగుతానండి. ఇలాంటివి నేను మొత్తం డీమార్ట్లో తెచ్చుకుంటానండి ఒకేసారి. అక్కడైతే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది కదా అనేసి. ఎప్పుడైనా ఇంకా కుదరకపోతే ఇలా తీసుకొస్తాడండి షాప్లో.
లేకపోతే నేను ఇలా రీఫిల్ ఇలా పెద్దవే ప్యాకెట్సే తెప్పించుకుంటాను. చాలా రోజులు ఒక 2 నెలలైనా వచ్చింది కదా అనేసి పెద్ద ప్యాకెట్స్ తెప్పించుకుంటానండి. ఇప్పుడైతే టీ పెట్టేస్తాను. మా పాలాయనకి బెరగొడ్లు పాలు ఇవ్వట్లేదంటండి గేదెలు. మా ఆయన మళ్ళీ బెరగొడ్లు అంటావేంటి అంటాడు. గేదెలు పాలు ఇవ్వట్లేదంట. అందుకనే నేను పాల ప్యాకెట్లు తెప్పిస్తున్నాను. ఒక 1 మంత్ నుంచి అయితే నేను పాల ప్యాకెట్లు తెప్పిస్తున్నాను. ఇదిగోండి మా ఇంట్లోకి వచ్చిన ఒక కొత్త వస్తువు. మళ్ళీ ఇది నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇది నేను తీసుకున్నానండి. ఇది నాకంటే కూడా మా పిల్లలు మా హస్బెండ్ బాగా వాడుతున్నారు. నాకంటే కూడా వాళ్ళే ఎక్కువ కూర్చుంటున్నారు. ఇదైతే అండి 4 స్టెప్స్ లాగా వచ్చిందండి. ఇప్పుడు చైర్ లాగా కూర్చోవచ్చు. ఇంకొంచెం వెనక్కి ఇలా మంచం లాగా కూడా చేసుకోవచ్చు. చెప్తాను ఆగండి. ఇదిగోండి ఇదైతే ఇంకా లాస్ట్ స్టెప్. మంచం లాగా వెనక్కి పడుకోవచ్చు. మా చిన్నోడైతే ఇందులో సరిపోతున్నాడండి బాగా. మాకు కూడా బాగా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ పెయిన్ తగ్గింది. చాలా రిలాక్స్గా ఉందండి ఈ చైర్ తీసుకున్నప్పటి నుంచి. ఇది మాకైతే 1200 పడిందండి. ఇది మా షాప్లోనే సత్తనపల్లిలో తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ ఇలా వెదర్ చూస్తూ ఇలా కూర్చొని టీ తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నా కోసం టీ రెడీ అవుతుంది. ఫ్రైడ్ రైస్లోకి అయితే ఎగ్స్ అయితే తీసి ఉంచుతున్నానండి బయట. నా కోసం అయితే చాయ్ సిద్ధంగా ఉంది. టైం వచ్చేసి 6:10 అయిందండి. 6:30కి అయితే మా పిల్లల్ని లేపుతాను. మా ఇంట్లో చూసారా రగ్గులు ఎలా కప్పుకున్నారో. దీనికి కారణం ఇది డైకిన్ ఏసీ అండి. సమ్మర్లో తీసుకున్నాము. అసలు ఈ సమ్మర్లో చాలా ఎక్కువ ఎండలు పడ్డాయి కదా, అసలు తట్టుకోలేక అసలు పిల్లల కోసమని మేము తీసుకున్నామండి. ఓకే, బయటికి వెళ్దాం. నా చైర్ అయితే నా కోసం సిద్ధంగా ఉంది. ఓకే, ఇలా వెదర్ని ఆస్వాదిస్తూ టీ అయితే తాగుతున్నాను. వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత నాకు అసలు చాలా పని తక్కువైందండి. అసలు చాలా పని అయితే నాకు తక్కువైంది. రిలీఫ్గా ఉంది. దాని పని అది చేసుకుంటుంది. నా పని నేను పిల్లల్ని రెడీ చేసుకొని అవి పిల్లలకి స్కూల్ పంపించేంత వరకు అది కూడా ఉతికేసిద్ది. బట్టలు కూడా చాలా శుభ్రంగా వైట్గా ఉంటున్నాయండి. నాకంటే కూడా అదే బాగా ఉతుకుతుంది. మా ఆయన అంటున్నాడు, అసలు నువ్వు ఉతికినా కానీ ఇంత శుభ్రంగా లేవు, ఈ వాషింగ్ మిషన్ బాగానే పనిచేస్తుంది అన్నాడు. నాకు బ్యాక్ పెయిన్ కారణంగా నేనైతే వాషింగ్ మిషన్ తీసుకున్నాను. అదైతే చాలా వర్తబుల్ అనిపిస్తుంది నాకైతే. స్టిక్కర్ చూసారా? మీషో ఆర్డర్ నేనైతే పెద్దది బుక్ చేశానండి. అది చూడండి ఎంత వచ్చిందో. ఇంతకుముందు ఆర్డర్ చేశాను, పెద్దది వచ్చింది. ఇదేమో మళ్ళీ రేట్ తక్కువనే పెట్టాడు. రేటు తగ్గిందేమో అనేసి నేను ఆర్డర్ చేస్తే చిన్నది వచ్చింది. ఏదోటి కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా అతికించేశాను. ఈసారి అయితే ఖచ్చితంగా దీనికంటే పెద్ద పోస్టర్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇది కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశాను. మార్నింగ్ చూస్తే వీటిలాగా మాకు కూడా బాగా ఎనర్జీ రావాలి, బాగా రోజు మొత్తం ఎనర్జీగా ఉండాలనే పాజిటివ్ కోసం నేను ఇదైతే ఆన్లైన్లో బుక్ చేశాను. 100 రూపీస్ పడింది. ఇదైతే నైట్ డ్రెస్ అండి. మా హస్బెండ్ కొని పెట్టాడు. 1000 రూపీస్ పడింది. మిర్రర్లో చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ నాకు కెమెరా రివర్స్ తీసేవాళ్ళు లేదు, అందుకని మిర్రర్లో చూపిస్తున్నాను. వీళ్ళిద్దరు ఇంకా పడుకొనే ఉన్నారు, వీళ్ళు ముగ్గురు. ఇదిగోండి మా పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇలా ఉంది. మా పెద్దోడికి ఆనియన్ కూడా కావాలంటే అడిగాడు. నిన్న రాత్రి నిద్రపోయేటప్పుడు చెప్పాడు, నాకు ఫ్రైడ్ రైస్ చేసి ఆనియన్స్ ఇంకా లెమన్ పెట్టేసి మమ్మీ అని చెప్పారు. ఇదైతే స్నాక్స్.
ఇవన్నీ ప్యాక్ చేస్తాను. ఇదిగోండి బాస్కెట్లు అయితే రెడీ చేశాను. వీళ్ళకి కర్చీఫ్, స్పూను, స్నాక్స్ మా మమ్మీ కూడా అసలు పెట్టలేదండి. మేము చిన్నప్పుడు ఏదో ₹1 ఇచ్చేది, అది వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చేది, అదైతే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. మేము చూడండి మా పిల్లల కోసం. చిన్నోడైతే లేచాడండి. ఓయ్ ఇటు హాయ్ చెప్పు. వాళ్ళ డాడీ కూడా లేచాడు. నువ్వు చదువుతావా ఏంటి? హాయ్. ఓయ్ లేవా, లే టైం అయిందిలే. మా చిన్నోడికి చూసారా, ఇప్పుడే మీసాలు గడ్డాలు వస్తున్నాయి. ఇంకా మా చిన్నోడికి పెళ్లి చేసేయాలి. చేద్దామా? పెళ్ళనగానే స్మైల్ చేసుకుంటావా? వాడిని వదిలిపెట్టు, బస్సు వచ్చింది. వీళ్ళిద్దరూ ఒక పార్టీ అండి, నేను మా పెద్దోడు ఒక పార్టీ. ఇదిగో డబ్బులు. మా పిల్లలైతే ఈరోజు పూరి తెచ్చుకుంటున్నామంటారు. మా అబ్బాయి వెహికల్ అయితే తీసేసాడు బయటికి. తీసుకున్నావా? మా అబ్బాయి చూడండి వీడియో ఆన్ చేయగానే ఇలా ఓవరాక్షన్ చేస్తున్నాడు. లే బస్ వచ్చింది. నువ్వు ఎవరు పార్టీ చెప్పు? ఎవరు పార్టీ? మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా ఇల్లు అయితే ఇలా ఉంది. ఈ బెడ్షీట్ మార్చేస్తాను. మా చిన్నోడైతే ఆర్టిస్ట్ అండి. ఇదిగోండి క్రిస్టమస్ అంట, ఇలా వేశాడు. ఇంకోటి చూపించానా ఆర్ట్? ఇదేందో చిన్నప్పుడు వేసాడండి ఎల్కేజీలో, అలాగే ఉంచాము. గుర్తుగా ఉంటాయి కదా పిల్లల మెమొరీస్. ఇల్లు అయితే ఇంకా బాగా ఇప్పుడు నీట్గా ఊడుస్తాను. ఇక మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈ మొత్తం అంట్లు తోమేస్తాను. బట్టలు అయితే ఆరేసాను. ఇంకా బెడ్షీట్స్ అవి తీసేసాను కదా, అవి ఉన్నాయి. ఒక గంట అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇల్లు కూడా నీట్గా ఊడ్చేసి తుడిచేసానండి. ఓకే, వామ్మో స్నేక్ చూడండి ఎలా ఉందో. బెడ్షీట్ మార్చేశాను. నేను ఆల్మోస్ట్ బెడ్షీట్స్ అన్నీ వైట్ కలరే తీసుకుంటానండి. చూడ్డానికి చూడండి ఎంత నీట్గా ప్రశాంతంగా కనిపిస్తుందో. నాకు వైట్ అంటేనే చాలా ఇష్టం. నీట్గా ఉంది కదా. ఇదైతే మా చిన్నోడు ఆర్డర్ చేశాడండి మీషోలో. వాడికంట మజిల్స్ కావాలంట. ఇప్పుడే మా ఇంట్లో కొన్న వాళ్ళకంటే కూడా పక్కన వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఇంకా మా కిచెన్ వచ్చేసి
ఇలా అయితే ఉంది. షింకు ఖాళీ, అంట్లన్నీ తోమేశాను. ఓకే, ఈ మ్యాట్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా ఉపయోగకరంగా ఉంది, బాగుంది. కిచెన్ వంట చేస్తున్నప్పుడు కాళ్ళకి సాఫ్ట్గా బాగుంది. ఇవి 3 ఒకే కలర్ తీసుకున్నాను. మ్యాట్ అయితే సపరేట్ తీసుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మా చిన్నోడు ఏం చేశాడంటే ఆ మ్యాట్ వేసిన రోజే వచ్చి, మమ్మీ వెల్కమా, ఏంటి బాత్రూమ్కి వెల్కమ్ చెప్తున్నావా అన్నాడు ఒకేసారి వచ్చేసి. నాకైతే ఎంత నవ్వొచ్చిందో. ఇది ఇక్కడ వేయకూడదు మమ్మీ, ఇంట్లోకి వేయాలి, ఇక్కడ ఎందుకు వేసావు అన్నాడు. నేను గమనించలేదు. మా ఇంట్లో మేము 4 తప్ప చాలా జీవులు ఉంటాయండి. మేము ఉచితంగా మా హౌస్ని ఇచ్చాము. మాది చాలా విశాల హృదయం. ఎందుకు చెబుతున్నానంటే ఇదిగోండి ఎలుకలు ఎన్నిసార్లు ఈ రాయిని నేను సిమెంట్తో వేసినా కానీ ఇంకక్కడే రంధ్రం వేస్తున్నాయి. ఇంకా వాటిని అంతం చెయ్యి అని అంటే నువ్వు అంతమైపోతావేమో అన్నాడు మా ఆయన. ఆ మాట ఎందుకు అన్నాడంటే నేను చెబుతాను వినండి. ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు ఇక్కడ ఎలుకొచ్చేసి ఇంకా నా కాలికి కడిచిందన్నమాట. ఇంకా కాలికి కడిచేసరికి ఇంకా వెంటనే ఇంకా తెల్లారంగానే రాత్రి 3ంటికి కడిచింది. బ్లడ్ బాగా వచ్చింది కాలికి. రాత్రి 3ంటికి కడిచేసరికి ఇంకా చాలా భయపడ్డాను. ఏంటా అని బెడ్ లైట్ వేస్తామండి మేము రాత్రిపూట. అది కనిపించలేదు నాకు, ఏం కడిచిందో కూడా కనిపించలేదు. ఒక 10 నిమిషాలు అయితే ఇంకా టెన్షన్ పడ్డాను ఏం కడిచిందా అనేసి. మొత్తం బెడ్షీట్స్ అవి మొత్తం వెతికాము, ఏం లేదు. ఇంకా తర్వాత ఒక్కసారిగా ఏదో కడిచి ఇలా పారిపోయినట్టు కనిపించింది. ఇంకా ఎలికేలే అని అనుకున్నాము. ఇంకా మార్నింగే లేచి ఇంకా మా ఇంటి దగ్గరేనండి రామకృష్ణ అని ఆర్ఎంపీ డాక్టర్, ఆయన దగ్గర అయితే నేను టీటీ ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాను. ఆ తర్వాత మరుసటి రోజు బాగానే ఉన్నాను. ఇంకా టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా అనేసి ఇంకా మరుసటి రోజు మా అక్క ఫోన్ చేసి ఇలా ఎలుక కడిచింది అని చెప్పేసరికి మా అక్కని, ఎన్ని రోజులైంది కడిచి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఇప్పుడు బాగానే ఉంటావు, ఇప్పుడు ఎలుకల వల్ల కూడా ర్యాబిష్ వ్యాధి వస్తుందంట అని చెప్పింది. ఇంకొకేసారి ఇంకా నాకైతే భయం వేసి ఇంకా తొందరగా ఇంకా ఆ రోజే వెళ్ళానన్నమాట. సత్తెనపల్లి వెళ్ళేసి అపూర్వ హాస్పిటల్లో వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాను. ఆ డాక్టర్ అయితే 3 వ్యాక్సిన్లు వేయించుకోమ్మా, ఏం పర్లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు, కుక్కలకి కోతులకి పిల్లులకి అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎలుకలకి అయితే కొంచెం తక్కువే ఉంటుంది అని చెప్పారు. ఇంకా తర్వాత అయితే ఇంకా కూల్ అయ్యాను అన్నమాట. ఎవరైనా సరే అండి నిర్లక్ష్యం చేయమాకండి. పిల్లి ఇప్పుడు బాగానే ఉంటుంది, కడిచినప్పుడు పిల్లే కదా అనేసి. లేదండి ర్యాబిష్ వ్యాధికి అయితే అసలు మందే లేదంట. అసలు ఇంకా అది రాకముందే వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్తున్నారు. అదండి అందుకన్నాడు మా హస్బెండ్. ఇప్పుడు ఆ ఎలుక ఆ మందు తినేసి నీకొచ్చి కడిచింది అనుకో ఎలా, అలా వద్దులే మందు ఏం వద్దులే, బోన్ తీసుకొస్తానని అన్నారు. అదే తీసుకొని రావాలి. ఇంకా మా ఇంట్లో చాలానే జీవులు ఉన్నాయండి. చీమలు, దోమలు, ఈగలు, ఇంటి బయటకు వెళ్తే కోతులు, కుక్కలు, కోళ్ళు, చాలా జీవులు ఉంటాయి. ఓకేనండి, ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.